తమ కుటుంబాన్ని మానసికంగా శారీరకంగా హింసిస్తున్న న్యాయవాది చిలకర శ్రీనివాస్ నుండి తమకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ మహిళ ఎల్మకంటి అమృతమ్మ వేడుకుంది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆమె తన కుటుంబంతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమృతమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం తన భర్త పేరు మీదుగా ఇచ్చిన ఇంటి స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని, క్రమం తప్పకుండా కరెంటు బిల్లు, ఇంటి పన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ న్యాయవాది శ్రీనివాస్ తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాను వృద్ధురాలని కూడా చూడకుండా తనపై దాడి చేశారని, ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ ఇంట్లో నుండి బయటకు వెళ్లాలని బెదిరించారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అమృతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాది శ్రీనివాస్ తన అనుచరులతో తమకు ప్రాణహాని కలిగించే అవకాశం ఉందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అమృతమ్మ గత 50 సంవత్సరాల నుంచి నివాసం చేస్తున్న ప్రాంతం అది. అయితే ఆ ప్రాంతంలోనే మరి మా కజిన్, మా బ్రదరు, మా సొంత తమ్ముడు కృష్ణాకర్ యొక్క కుమారుడు వాళ్ళ భార్యను దారుణంగా అంటే మరి ఊరంతా చూస్తుండగా దాడి చేసి 200 గజాలకు 4 ప్రాణాలు తీస్తానని హెచ్చరించి బహిరంగంగా హెచ్చరిస్తున్న డాక్టర్ జిల్కర శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అంటే వారి ఈ 4 ఆయన ద్వారా, ఆయన టీం ద్వారా ప్రాణహాని ఉన్నదని మరి ప్రభుత్వానికి తెలియజేస్తూ, తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తరఫున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రాష్ట్ర అధికారులు కానీ దీనిపైన చర్య తీసుకొని వీరికి సంపూర్ణమైన రక్షణ బయట తర్వాత తీసుకున్నాం. చెప్పేసామా నువ్వు చెప్పు, నువ్వు మన తర్వాత మేము మాట్లాడిస్తాం. అయితే ఇంత జాగా సంపాదించుకుంటే చంపుతానని అంటాను సార్. బాంచను కాపాడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలి సార్. బాంచను